అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఫస్ట్ మనకి ఒక సాంగ్ ప్రమోషన్ సాంగ్స్ అయితే చూసినప్పుడు అనిపించింది నాకు కొట్టేస్తుంది అని. గీత ఆర్ట్స్లో ఏంటది GA2లో సో ఇంత పెద్ద ప్రొడక్షన్లో అసలు సుహాస్ ఈ యాక్టింగ్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, అసలు ఆ కథ ఏంటి అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు స్టోరీని నమ్మిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సినిమా మనం ఫస్ట్ హాఫ్ చూసినప్పుడల్లా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుంది అంటే వాళ్ళ లవ్, వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది పల్లెటూరులో. సెకండ్ హాఫ్ అయితే మాత్రం అంటే హీరో అక్క అంటే ఫస్ట్ హాఫ్ చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది చూసారా, వాళ్ళిద్దరు ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. సుహాస్ నేను నిజంగా చెప్తున్నా, రేపు పొద్దున నువ్వు వచ్చే కుమార్ రెడ్డి దగ్గర 2 లక్షలు 2 లెవెల్లో ఇప్పిస్తా ఫుడ్ నీకు, అరవింద్ గారికి అందరికి ఇప్పిస్తా. అసలు అంత ఆనందం ఈ టైంలో సినిమా చూస్తే చిరాకు తప్పింది. ఏమో బాగాలేకపోతే ముఖమే చెప్పి అనిపించాలి. చాలా ఆనందంగా చెప్తున్నా. అంబాజీపేటలో ఉన్నాడు ప్రతి ఒక్కడు కూడా గర్వంగా భలే ఉందరా మన ఊరిని బాగా చూపించారని అనిపించింది. సో ఒక ఉన్నవాడికి ఒక కులం తక్కువ వాడికి తేడా ఏంటనేది డైరెక్టర్ ఎలా చూపించారు చాలా క్లారిటీగా చూపించారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే సెలూన్ షాప్ అని అనొచ్చలేదు, మంగళ షాప్ అనొచ్చలేదు తెలియదు కానీ మంగళోడు మంచిగా ఉన్నంత వరకు మసాజ్ బాగా చేస్తాడు. ఎక్కడ అయిందంటే అది షేవింగ్ చేసే కష్టం కొన్ని కోసమని ఫోన్లో చూపించారు. అసలు హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ సుహాస్ గారు నటన కసితో చేశాడండి. చిరంజీవి గారు కనిపించారండి. చిరంజీవి గారు స్టార్టింగ్ టైంలో ఎంత కష్టపడ్డారు, ఆయన ఎంత ఒక ఫ్యామిలీని ఎలా క్రియేట్ చేస్తారు, ఆ యాక్టింగ్ ఎందుకు పనికిరామయ్య చిరంజీవి అన్న ఓడి ఈ రోజున చిరంజీవి గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది మనం ఎలా చూసామో. నల్లగా ఉన్నా, 6 ప్యాక్ లేకపోయినా, హైట్ లేకపోయినా నీ అమ్మ ఇద్దరు టాలెంట్ ఉన్నవాడు ఎవడు ఆపలేడని సుహాస్ ప్రూవ్ చేశాడండి. సుహాస్ మామూలుడు కాదండి, తెలివైనడు. ఎప్పుడు ఎలా హిట్ కొట్టాలో, ఎప్పుడు ఏ టైంలో సినిమా రావాలో బాగా క్రియేట్గా చేస్తాడు. చాలా టాలెంట్ పర్సన్. అసలు సినిమాలో గుండెగించుకోవడం గొప్ప కాదు, కథలో తమ్ముంటే గుండెగించుకుని అర్థం ఉంటుంది. సో నిజంగా నాకు బాగా నచ్చింది. అరవింద్ గారి ప్రొడక్షన్ ఇవన్నీ కూడా హిట్టే, లేదు. సో జడ్యుడి గారు చెప్తున్నా కానీ చాలా బాగుంది, సూపర్ హిట్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ భయ్య, పెళ్లి చేసుకోవాలి ప్రతి ఒక్క కుర్రాడికి బంచులు ఎలా చేయాలని పెద్ద ఈ సినిమాలలో ఉంది భయ్య. ఒక మంచి ఎంటర్టైన్మెంట్, కథ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, ఆ బీజిఎం బాగుంది భయ్య. ఆ బీజిఎం ఆడుకుంటే సావదు ఇంగ్లీష్. నిజంగా చెప్పాలనుకుంటే నిజంగా సుహాస్ కొత్తలో చూడండి భయ్య, ఇటువంటి డైరెక్టర్ దొరకడం నిజంగా ఆయన అదృష్టం. ఏమన్నా తీసాడే సినిమా. అసలు చెప్పిన కదా బేబీ సినిమాకి అమ్మ ముగుడు సినిమా ఏదంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. బాబా ఏం విజువల్స్, ఏం స్క్రీన్ ప్లే, ఏం డైరెక్షన్, ఆ రైటింగ్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ప్రతి ఒక్క సీన్ అమృతం భయ్య, నిజంగా అమృతము. సో ఇటువంటి సినిమాలు ప్రతి ఒక్కరు రండి, ఆదరించండి. మనం ప్రేమించిన అమ్మాయి మనం కాదని మన ముందే వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో డైరెక్ట్గా చూపించండి. అటువంటి మంచి సినిమాని ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూడాలి. మంచి ఎంటర్టైన్మెంట్ రాబోయే తరానికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. సిస్టర్ సెంటిమెంట్ ఎలా ఉందన్న? సెంటిమెంట్ మామూలు కాదన్న. పిల్లన్ గాడు అలా ఉంది సినిమాలోని. సో ప్రతి ఒక్కరు రండి, సినిమాని అయితే చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్. క్యాషువాది పాపం జైలుకి వెళ్ళిండు, అది మనకు చాలా బాధాకరమైన విషయం. అది మనం పెట్టుకునే అపార్ట్మెంట్ మూవీలో క్యారెక్టర్ చించేసాడండి. పద్మాన అమ్మాయిని లవ్ చేయడం, ప్రతి ఒక్క విజువల్ సావదు ఇంకండి. నిజంగానే డైరెక్టర్ అన్న గుర్తుపెట్టుకోండి, ఒక త్రివిక్రమ్, ఒక రాజమౌళి, ఒక డైరెక్టర్ దుష్యంత్, ఈ పేరు గుర్తుకోండి, చాలా ఏది యాద ఉంటుంది. సో సినిమా చూడండి, ఫంటాస్టిక్ అన్నా. ఆ సాంగ్స్ చెప్పాను కదండి, బీజిఎం ఎవడు వాయించాలో సావదు ఇంకడండి. మీకు ఆల్రెడీ చెప్పాను. సినిమా చూడండి, కల్ట్ బ్లాక్ బస్టర్. బేబీకి అమ్మ మొగుడు సినిమా ఇది. ఎవరు చెప్పాడు బేబీ మొట్టాను, బేబీకి అమ్మ మొగుడు సినిమా చూడండి. థ్యాంక్ యూ.